చూపిస్తూ నీ మేలులు చేస్తూ ఉపకారాలు చేస్తూ వస్తున్నావు నాయన. దేవా, సంఘ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. అవిధేయుల్ని తాకండి, మారు మనసునివ్వండి. నూతన సంవత్సరంలో ప్రభువా మరి అడుగు పెడుతుండగా ఎవరైతే వాక్యానికి చోటు ఇవ్వట్లేదో, వాక్యాన్ని లోబడట్లేదో, వాక్యానుసారంగా జీవించట్లేదో దేవా, నీ సన్నిధి విషయంలో, ప్రార్థనల విషయంలో, ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు దేవా, వారికి మారు మనసునివ్వమని ప్రార్థిస్తున్నాం. నీ యందలి భయము భక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే నాయనా నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు నీ జ్ఞానం కలిగి ఉంటారని నీ లేఖనాలు, సామెతల గ్రంథాన్ని చూస్తున్నాం నాయన. నీ యందలి భయభక్తులే మాకు మంచి జ్ఞానం కలిగిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మా జీవితాలు, మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో ఆ యొక్క జ్ఞానం మమ్మల్ని మంచి విధాలుగా మా జీవితాలకి సహాయం చేస్తుంది నాయన. మరి ఆ జ్ఞానం లేక అజ్ఞానులుగా కుటుంబాలను ప్రభా పాడు చేసుకుంటూ, తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ, భక్తి లేకుండా భక్తిహీనులై ప్రభా, భక్తిహీనుల యొక్క మార్గము వెక్కసమగునని ప్రభా సామెతల్లో మేము చూస్తున్నాం ఆయన. భక్తిహీనుల మార్గము నాశనమగునని ప్రభా సామెతల్లో ఎన్నో భక్తిహీనతల గురించి రాశావు నాయనా. దేవా, అలాంటి భక్తిహీనత విడిచిపెట్టి నాయన నీ యందు భయము భక్తి సంపూర్ణంగా దేవా కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. నీ యందు ఘనతలు, ఐశ్వర్యము, ఆశీర్వాదమును మాకున్నది నాయన. అయితే ప్రభా పొందుకోలేని స్థితి ప్రభా, ఎందుకంటే భక్తి లేకుండా జీవిస్తూ, నీ యందు భయం లేకుండా జీవిస్తూ వాటిని పోగొట్టుకుంటూ నాయన అయ్యా, మరి అతి తక్కువలోకి దిగజారిపోతున్న విశ్వాస ప్రభువా దర్శించండి. నీ యందు భయమునివ్వండి, నీ యందు భక్తిని పుట్టించండి. నువ్వెంత దేవా దేవుడువో, నువ్వెంత మంచివాడవో, ఎంత ప్రేమ దయ జాలి కలిగిన వాడవో, నీ ఉగ్రత కూడా అంతే భయంకరమైనది నాయన. ఒక్క నిమిషం చాలు ప్రభువా. నువ్వు సంవత్సరాలు తరబడి దేవా, నువ్వు ఓర్పు సహనము కలిగిన దేవుడు, కానీ నీ ఉగ్రత, నీ కోపం మాత్రం నిమిషం మాత్రం చాలు నాయన మమ్మల్ని దేవా దయచేయటానికి. దేవా, మరి సొదొమ గొమొర్రాల ప్రభువా వారు ఎంత చెప్పినా వినలేదు నాయన. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు అబ్రహాము విజ్ఞాపన చేస్తుండగా అయ్యా మీరు ఆ యొక్క దేశాన్ని మన్నించండి, కొద్ది మంది ఉన్నా ఇడిచిపెడతావా, 50 మంది ఉన్నా ఇడిచిపెడతావా దేవా? మరి అలాగున బ్రతిమాలుకుంటున్నప్పుడు ప్రభువా నాయనా దేవుడు సరే దేవా, మరి 10 మంది ఉన్నా కూడా 5 మంది నేను వదిలిపెడతానన్న దేవుడు నాయన. కానీ అక్కడ ఒక్కరు కూడా దేవుని దృష్టికి మంచి వారు కనిపించలేదు నాయన. ఆ సొదొమ గొమొర్రా నీ యొక్క ఉగ్రతకు దేవా నువ్వు పంపించిన అగ్ని గంధకాలకు కాలి ఈనాడికి బూడిదిగా మిగిలిపోయింది నాయన. అలాంటి జీవితాల్లో ప్రభువా మరి మారు మనసు కలగాలి నాయన. దేవా, నువ్వు ఎంత మంచి, ఆ మంచితనాన్ని దేవా ఆసరాగా తీసుకొని ఇష్టానుసారంగా బ్రతకకుండా మారు మనసు కలిగి నీవు ప్రభువా ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకొని దేవా నీ ఉగ్రతకు చోటు ఇవ్వకుండా, నీ కోపానికి చోటు ఇవ్వకుండా మారు మనసు కలిగి జీవించే కృపను విశ్వాసులకు, నీ బిడ్డలకు, నీ సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకే స్తోత్రాలు. ఈ దినాన, ఈ క్షణము, ఈ ఆరాధనలో, ఈ రోజు రాత్రి జరగబోయే ఆన్లైన్ ప్రేయర్కి దేవా మరి వాచ్ నైట్ సర్వీస్ ప్రభువా మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా వారు తీర్మానం తీసుకుని దినాన, ఈ క్షణాన, ఈ ఆరాధనలో మారు మనసు కలిగి మరి వారి జీవితాలు మార్చుకోవటానికి, మా జీవితాలు, నా జీవితము మార్చుకోవటానికి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవా, నీకు చోటు ఇచ్చేవారుగా, నీ నడిపింపులో మేము ఉండేవారుగా, ఆత్మపూర్ణులై ప్రభా మేము ఉండటానికి సహాయం చేయమండి. ఇది నా ఆరాధన అంతా కూడా మాకు దీవెనకరంగా చేయండి. 2 ఆరాధనలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్ల చుట్టూని కంచి వేయండి. ప్రతి దుష్టుని బాణములను యేసు నామమున బంధిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ప్రభా ఆటంకంగా ఉండి వాళ్ళు చేస్తున్న ప్రతి ఆలోచనలు, విరుద్ధ కార్యములను నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్న తండ్రి నీ స్వాధీనం అందించుకోండి. దేవా, నీకే స్తోత్రాలు. అటువంటి ఆటంకాలు జరగకుండా మీ స్వాధీనం అందించుకోమని ప్రార్థిస్తూ యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసునామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసునామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము, మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. మంచివాడు గొప్పవాడు నా దేవుడు, ఎన్నెన్నో మేలు
అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్థుడు. ఆరాధన స్తుతి ఆరాధన యేసునికి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసునికి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికి ఆరాధన. మంచివాడు గొప్పవాడు నా దేవుడు ఎన్నెన్నో మేలను చేశాడు. ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్థుడు. అవసరములు తీర్చువాడు యెహోవా ఈరే నా దేవుడు. నన్ను విడువడు ఎడబాయడు నా సహాయకుడు. నా అవసరములు తీర్చువాడు యెహోవా ఈరే నా దేవుడు. నన్ను విడువడు ఎడబాయడు నా సహాయకుడు. మోషేకు తోడై ఉన్నవాడు ఎల్లవేళలా నాతో ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నవాడు ఎల్లవేళలా నాతో ఉన్నాడు. ఎల్లవేళలా నాతో ఉన్నాడు. ఆరాధన స్తుతి ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికే ఆరాధన. మంచివాడు గొప్పవాడు నా దేవుడు ఎన్నెన్నో మేలను చేశాడు. ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్థుడు. దళదళను చూచువాడు ఎల్రోయి నా దేవుడు. కష్టాలలో నష్టాలలో నా తోడై నడచువాడు. నా బాధలను చూచువాడు ఎల్రోయి నా దేవుడు. కష్టాలలో నష్టాలలో నా తోడై నడచువాడు. యోబుకు తోడై ఉన్నవాడు రెండంతలుగా దీవించును. యోబుకు తోడై ఉన్నవాడు రెండంతలుగా దీవించును. రెండంతలుగా దీవించును. ఆరాధన స్తుతి ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన ఘన ఆరాధన మహోన్నతునికే ఆరాధన. మంచివాడు గొప్పవాడు నా దేవుడు ఎన్నెన్నో మేలను చేశాడు. ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్థుడు. మంచివాడు గొప్పవాడు నా దేవుడు ఎన్నెన్నో మేలను చేశాడు. ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్థుడు.
హల్లెలూయా. ఒక చిన్న 3 రోజులు ప్రార్థన నిన్న దినానికి ముగిచాయి. ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి? నిన్న రాలేని వారు, ముగింపులో ఆశీర్వాదం పొందుకునని వారు ఉన్నారు. నిన్న చివరి రోజు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్న వారు ఒక్క మాట, వాళ్ళు అభాగ్యులో దౌర్భాగ్యులో తెలియదు. ఎందుకంటే ఈ ప్రార్థనలు మా కోసమే అయితే నేను పాస్టర్ గారు కూర్చొని చేసుకుంటాం. సంఘం అంతటికి, సంఘమే రాకపోతే ఎవరు ప్రార్థిస్తారు? నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మన జీవితాల్ని, మన ఆత్మలను మనం సిద్ధపరచుకుంటున్నాం. ఈ సంవత్సరము నేను ఎలా జీవించాను, నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలో నేను ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఆ తీర్మానం తీసుకొని ఆ 3 రోజుల ప్రార్థన ఎట్టి పరిస్థితిలో నేను మానకూడదని వచ్చిన వారు కొద్ది మంది, వారు దీవించబడుదురుగాక. ప్రార్థనలు ఉన్నాయి అంటే ఆ దినాలు ఏ పనులు పెట్టుకోవద్దండి. అప్పుడే షాపింగ్స్ ఉంటాయి, అప్పుడే ఇంట్లో పనులు ఉంటాయి, అప్పుడే బంధువులు వస్తారు, అప్పుడే ఏదో 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 ఉంటాయి. అదే పనిగా మీకు ఆలోచనలు వస్తాయి, సాతానుడు తీసుకొస్తాడు, లేదా ఏదో ఒక విధంగా వస్తాయి మీ జీవితాల్లోకి. వాటిని ప్రక్కన పెట్టేసేయండి, లేదా ముందైనా చేసుకోండి, తర్వాత అన్నా చేసుకోండి. మనం సంవత్సరం పొడుగునా మీకు అన్ని పని వదులుకొని మనం సన్నిధిలో కూర్చోం కదా. ముఖ్యంగా ఈ ప్రార్థనలు నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనం సిద్ధపరచుకునే. అలాంటిది మన ప్రార్థనలకు రాకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వాదించాలని, సమాజంలో నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడు. కానీ మనము ఆ విషయంలో ఆశపడి వస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన సన్నిధిలో పొందుకోవటానికి ఇష్టపడుతున్నాము. అది తీర్మానం తీసుకోవాలి. ఏది ఏమైనా సరే నేను రావాలి దేవుని సన్నిధికి. చాలామంది రాలా, అది మీరు ప్రశ్నార్థకమే. ఇంకా ప్రార్థనలు రానున్న దినాల్లో కరువు అయిపోతాయి. వాక్యం ఉంది, వాక్యాల్లో నువ్వు ఇలా కూర్చొని స్వేచ్ఛగా ప్రార్థించే అవకాశాలు ఉండకపోవచ్చు. అప్పుడు ఏడ్చినా తనివి తీరదు. రెండవదిగా ఒక మాట నేను చదువుతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మొత్తం నాలుక గురించి ఇక్కడ వివరించబడింది. చివరిలో జ్ఞానం గురించి వివరించబడింది. 9వ వచనం నేను చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 9వ వచనం. దీనితో అంటే నాలుక, అక్కడ నాలుక అని పెడదాం. పైన వచనాల్లో నాలుక, ఇక్కడ 5వ వచనంలో చదువుతాను ఒక్క మాట. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. 9వ వచనంలో దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండా కూడదు. దానికి సంబంధించిన ఇంకొక వర్డ్ చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయముగా, ఏదో తెలియనని చెప్పట్లేదు దేవుడు. మీరు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. ఎందుకు? మీ నోటి నుండి ఏ వచనాలు వస్తున్నాయి? మంచి కృతజ్ఞత వచనాలు వస్తున్నాయా? బూతులు, అపవిత్రమైన మాటలు. నేను చెప్పట్లేదు ఈ మాటలు, ఓకే?
ఇదే నోటితో ఆ తండ్రి అయిన ప్రభును దేవుని స్తుతిస్తామంట. ఇదే నోటితో మనం శపించే మాటలు, బూతు మాటలు, ఇంకా చెప్పరాని సరసోక్తులు అంటారు కదా, భావమర్దలు చేసుకునేవి, అవన్నీ తగవు. ఇవి పాపమేనా? దేవుని దృష్టిలో పాపమే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచు. అంటే ఇంకా 100% షూర్ నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. ఇప్పటి వరకు ఎన్ని బూతులు మాట్లాడింటావు, ఎన్ని అబద్ధాలు మాట్లాడింటావు, ఎన్ని సరసోక్తులు చేసింటావు, ఎంత చెప్పినా వినలేని స్థితి. నా మొండి నేను సాధించాలి. యేసయ్య కోపం వచ్చింది. కోపపడుడు గాని పాపము చెయ్యకుడి అని ఉంది వాక్యంలో. నీ కోపం మంచి కోపమేనా? ఎదుటి వ్యక్తి రెచ్చగొట్టినప్పుడు నీ కోపం మంచి కోపంగా ఉందా? నువ్వు గద్దించేది మంచి గద్దింపు ఉందా? యేసయ్యకి దేవుని ఆలయంలో కోపం వచ్చింది. ఆ దేవుని ఆలయం అంతా గలీజ్ చేసేసారు, వ్యాపారపుట ఇల్లుగా మార్చేశారు, కొరడాలు చేసుకున్నాడు. కానీ మనుషుల మీద చెయ్యేలా. ఎందుకంటే లేఖనాల్లో చూస్తున్నాను, దేవుని పోలికగా మనుషులు ఉన్నారు కాబట్టి దేవుడు చేయి చేసుకోలేదు, కొరడాలు చేసుకున్నాడు. కోపం వచ్చింది యేసయ్యకి. దుర్భాషలు మాట్లాడినట్టుందా? చేయి చేసుకున్నట్టుందా? చెప్పండి. అక్కడున్న వాటిని అన్నింటిని చల్లచెదరు చేసేసాడు. అవన్నీ జంతువుల్ని కొరడాలతో కొట్టాడు. దాన్ని అక్కడున్న వాటిని అన్నిటిని కొరడాలతో కొట్టాడే కానీ మనిషి మీద చెయ్యి చేసుకోలేదు. కోపం వచ్చింది యేసయ్యకి కూడా. యేసయ్య కోపం రాలేదని నేను చెప్పట్లే, కానీ యేసయ్య కోపము మంచి కోపం. చాలా విషయం వచ్చింది కానీ మనిషిని, ఎందుకంటే మన మనుషులు దేవుని పోలిక ఉన్నారు కాబట్టి నువ్వు నేను అలా చేసినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే మనుషులు దేవుని పోలికలో ఉన్నారు. మనిషి మీద చేయి చేసుకోవడము, వాళ్ళ ఎదురుగా మనం కాని మాట మాట్లాడడం అది మనకి తగదు. వాళ్ళు అలా మాట్లాడతారని మనం మాట్లాడడం అది మంచిది కాదు. నీ సాక్ష్యం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏం వింటున్నారు? అది చాలా ప్రాముఖ్యమైంది. నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా నువ్వు దేవుని రాజ్యానికి చేరకపోతే ఇంకెక్కడికి వెళ్తావు చెప్పండి? ఏమి ఇంకా నెక్స్ట్ స్థానం? దేవుని రాజ్యం నీకు దొరకకపోతే నీ స్థానం ఎక్కడా? నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకుంటున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనలకు వెళ్తున్నాను, అయితే నీ జీవితం మారనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్యానికి చేరవు. అప్పుడు ఎక్కడికి పోతావు? ఇంకొక స్థలం ఎక్కడుంది? అక్కడికే పోవాల్సి వచ్చింది. రెండే మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. మీ క్షేమం కోరే చెప్తున్నా, నా మాటలు కాదు దేవుని మాటలు. కావాలంటే చదవండి సిస్టర్, చదవండి ఇంకొకసారి ఆ మాటలు. కృతజ్ఞత వచనం. నా మాటలు కాదు కదా, ఇది దేవుని మాటలు. ఇదే నోటితో దేవుని ఆరాధించినప్పుడు, ఇదే నోటితో ఆ వచనాలు పలికినప్పుడు నీ స్తుతి ఆరాధన దేవుని యొద్దకు చేరదు, ఇక్కడికే ఉండిపోతుంది. నువ్వు ఎంత స్తుతించినా, నువ్వు ఎంత గొంతు చించుకొని ప్రార్థన చేసినా అక్కడికి పోదు, ఇక్కడే ఈ టాప్ లోపలే ఉండిపోతుంది. దేవుని యొద్దకు చేరనప్పుడు నీకు ఎట్లా ఆయన ఆశీర్వాదాలు, ఆయన మేలులు, ఆయన స్వస్థతలు నీ కుటుంబం పైనకి, నీ పైనకి వస్తాయి. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని కోసం ఓర్చుకోవాలి. యేసయ్య కోసం కోపం ఒకవేళ వాళ్ళు వచ్చి నిన్ను రెచ్చగొట్టినా నీ కోపం మంచిగా ఉండనివ్వండి. సాతానుడు రెచ్చగొడతాడు, ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలో దిగజారి నేను బయటికి లాగి నేను అవమానపరచాలని, దేవుని సన్నిధిని, దేవుణ్ణి, సేవకులను అవమానపరచాలని లాగుతాడు. కానీ నీ కోపం మంచి కోపమై ఉండాలి. గద్దించండి, ఒకవేళ నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా గద్దించండి, కానీ మాట మాట్లాడకండి. అది మనకు తగదు, ఆ నాలుకకు తగదు. కానీ మాట మాట్లాడద్దు.
కోపం వస్తుంది, యేసయ్య కోపం వచ్చింది, కానీ నీ కోపం ఎలా ఉంది అది ఆలోచించాలి. అలా మాట్లాడొద్దని గట్టిగా గద్దించండి, కానీ నీ నోటి నుండి వాళ్ళలాగా, వాళ్ళు మూర్ఖులు అంటారు, మోటోళ్ళు అంటారు, వాళ్ళు బురద అంటారు, ఆ బురద నీ మీద చిట్లించుకుంటే నువ్వు కూడా బురద అయిపోతావు. వాళ్ళు బురదలో ఉన్నారు, నువ్వు బురద వేసుకుంటే చూసే వాళ్ళకి ఆ బురదలో నువ్వు కనబడితే ఎట్లుంటావు? అసహ్యంగా ఉంటావు. అబ్బా బురద వాళ్ళకే ఉంది, నాకు వద్దు అని నేను పక్కకు వచ్చినప్పుడు నువ్వు నీట్గా కనబడతావు మనుషుల దృష్టిలో. ఆ బురద వాళ్ళకి కనబడినప్పుడు అబ్బా ఎంత గలీజ్ అనేసి వాళ్ళు అనుకుంటారు. అలా ఉండాలి నా జీవితం. ఆ బురదను మీ మీద చల్లించుకోద్దండి. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. అందరూ కలిసి పాడదాం. నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు.
బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేచి నిలబడదే నారాయణ చేద్దాం. వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన అందరూ కలిసి నా యేసు నీకే ఆరాధించగలవు. నీ రెండు చేతులు ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి సమర్పించండి. Yes, Lord, నీకే ఆరాధన. My worship belongs to you, O Jesus. నా ఆరాధన నీకే చెందినది. Hallelujah. నా తండ్రి నీకే నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మన రెండు చేతులు పైకెత్తి యేసయ్యా తండ్రి నా ఆరాధన నీకే అని సమర్పిస్తారా? ఇంత మంచి కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన యేసయ్యకి నువ్వు ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటావు? వేటగాని ఉరిలో నుండి చిక్కకుండా నిన్ను కాపాడాడే, కరోనా వైరస్ నుండి నిన్ను కాపాడాడే, ఎంతో మంది లక్షల ప్రజలుగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఎవరు? ఇలాగున జీవిస్తున్నామంటే ఎవరు నిన్ను కాపాడాడు? ఆ యేసయ్య కదా. ఆయన రెక్కల కింద నిన్ను దాచుకోలేదా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టు యేసయ్య నిన్ను ఆయన రెక్కల కింద దాచుకోలేదా? నిన్ను కాపాడలేదా? నీకు మరొక జీవితాన్ని ఇవ్వలేదా? నిన్ను సజీవ లెక్కలో ఉంచలేదా? మన దేహాలలో బలహీనత ఉన్నప్పటికీ, రోగాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు బ్రతుకుతున్నావంటే ఎవరి నిమిత్తం నువ్వు బ్రతుకుతున్నావు? అది నీవు నమ్ముకున్న దేవుడే కాదా? ఎంతో బలమైన వారు చనిపోయారు ఆ వైరస్ సోకి. నువ్వు బలహీనంగా మనం ఉన్నప్పటికీ కూడా మనం బ్రతుకుతున్నామంటే ఏదో నా గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. ఏం చేస్తున్నావు ఆయన కోసం? ఆయన నా పట్ల మంచి దేవుడుగా ఉన్నాడు కదా. ఎన్నో ఎన్నో మేళలు, ఊహించిన కార్యములు నా జీవితంలో చేస్తుంటే, నిన్ను బలపరుస్తూ ప్రతి దినము ఆరోగ్యమిచ్చి స్వస్థతనిచ్చి ప్రతి దినం నేను పోషిస్తుంటే, దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన మార్గములో, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నావా? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ నీ పిల్లలు నీకు ఇష్టం లేని విధంగా, అవిధేయులుగా, నీ మాట వినకుండా వారి ఇష్టానుసారంగా, వారి ఇష్ట ప్రకారం జీవిస్తుంటే నువ్వు ఎంత బాధపడతావు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా. అలాంటిది నువ్వు నేను, ఆయన సృష్టిలో ఉన్న మనము, ఆయన చేతిలో చేయబడిన మనము, ఆయన జీవం మనలో ఉంది కనుక మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎంత బాధపడతాడు? నువ్వు ఒక మానవులుగా తల్లిదండ్రులు నీ పిల్లల విషయంలో అంత బాధపడితే, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇంకెంత బాధపడతాడు నా నిమిత్తం. ఇది చివరి దినం. ఈ 2023కు మనం చివరి దినంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, సమర్పించుకోండి ఈ ఆరాధన. దేవుడి గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ చివరి దినాన. ఆయన ఆరాధనలో గడిపే భాగ్యాన్ని ఈ దినాన నూతన సంవత్సరానికి అడుగు పెట్టడానికి మనకిచ్చాడు. తీర్మానం చేసుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం. ప్రియ దేవుని సంగమా, ఇదే నోటితో ఆ పరిశుద్ధమైన దేవుని స్తుతిస్తున్నావు, ఇదే నోటితో నువ్వు మాట్లాడరాని మాటలు మాట్లాడుతున్నావు. ఈ దేహముతో దేవుని ఆరాధిస్తున్నావు, ఈ అవయవాలతో.
ఇదే దేహముతో అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాం. ఈ యొక్క దేహము దేవునికి దేవాలయం అని దేవుడు ఆయన మన దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నాడు. ఇటువంటి దేవాలయంను అపవిత్రపరిచి నీ దేవాలయాన్ని పాడు చేసుకుంటే ఎలా యేసయ్య నీ నాలో ఉంటాడు? భూలోకంలో యేసయ్య జీవించినప్పుడు ఆయన దేవాలయంను పాడు చేసినప్పుడు, వ్యాపారపుటు ఇల్లుగా మార్చినప్పుడు దేవునికి యేసయ్యకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? అలాంటిది నీ దేహమే ఆయనకి దేవాలయం అంటున్నాడు, నీ అవయవాలే ఆయనకి దేవాలయం అంటున్నాడు, నీ హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో అపవిత్రం ఉంటే, దేవునికి ఇష్టం లేని నీ హృదయంలో నివాసం చేస్తుంటే ఎలా వస్తాడు యేసయ్య నీ హృదయంలోకి? పరీక్షించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఇష్టమైన విధంగా మీరు జీవించండి. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ మీ క్షేమం కొరికే చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుడు గద్దించమన్నాడు, హెచ్చరించమని చెప్తున్నాడు, సరిచేయమని చెప్తున్నాడు వాక్య రీతిగా. నేను చెప్పకపోతే దేవుని ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది, నేను దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. నువ్వు మంచిగా తీసుకొని నిజమే నాది తప్పని నువ్వు గ్రహించుకొని నువ్వు మారు మనసు చెందితే ఆ యేసయ్య కూడా ఆయన ప్రేమగా నిన్ను స్వీకరిస్తాడు, సంతోషిస్తాడు. ఆ సంతోషమే నీకు ఆశీర్వాదకరం. దేవుని సేవకులు కూడా నీ ఎడల సంతోషిస్తే నువ్వు బాగుపడతావు. సేవకులు నీ ఎడల దుఃఖముతో పరిచర్య చేస్తే అది నీకు మంచిది కాదని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. వాళ్ళు దుఃఖముతో చేయక సంతోషముగా మీ ఎడల ఏది చేసినా చేయనీయడని వాక్యంలో మనం చూస్తున్నాం. మీ ఎడల మేము సంతోషంగా ఉండాలా? దుఃఖముతో ఏదో పైకి సంతోషంగా మాట్లాడి లోపల బాధపడితే అది మీకు క్షేమం కాదు. ప్రియ దేవుని సంగమా, మార్చుకోండి. ఈ దినం లాస్ట్ 2024లోకి రేపు ఎంటర్ అవబోతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని కొరకు మనం సమర్పించుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవా యెహోవా నాకు చాలినవాడా, దేవా యెహోవా నాకు చాలినవాడా, దేవా యెహోవా నాకు చాలినవాడా, దేవా యెహోవా నాకు చాలినవాడా. నడి సంద్రమునా తుఫాను ఎగసినప్పుడు నీవుంటివి యేసయ్యా, ఒక్క మాటతో తుఫాను ఆగే. దేవుని సంగమా, మాట చాలును యేసయ్యా, నీ మాట చాలయ్యా. నడి సంద్రమునా తుఫాను ఎగసి, తుఫానులంటే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బందులు, ఆ సమస్యలలో యేసయ్యతో ఉన్నాడు. తుఫాను ఆగే, ఆయన ఒక్క మాట జీవితంలో సెలవిస్తే చాలు, ఆ సమస్య తీరుతుంది. ఆ మాటకు లోబడతావా? అడగండి, యేసయ్యా నా జీవితంలో ఎదుర్కొంటున్నా సమస్యను, ప్రతి పరిస్థితిని తీసివేయ్యా, నువ్వు ఒక్క మాట నా జీవితంలో సెలవియ్యా, అవి తొలగిపోతాయని అడగండి. Yes Lord, నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తువా, దేవా యెహోవా. హృదయపూర్వకంగా నీవే చాలయ్యా, నా జీవితంలో చాలిన వాడవు నీవే యేసయ్యా. చెప్తామా? మీరు ఎంతగా చెప్పగలరో చెప్పండి నోరు తెరిచి.
హల్లెలూయా చాలినవాడా దేవా యెహోవా చాలినవాడా అడవిలోనా మన్నా కురిపించి నిన్ను పోషించగలిగిన దేవుడు ఆయన. నీకు పోషణ లేదంటే ఆయన అడిగితే ఆయన నిన్ను పోషించి దేవుడు, నిన్ను పస్తు పెట్టే దేవుడు కాదా ఆయన? దాహమును తీర్చావయ్యా, నా ఆత్మ దాహమును తీర్చిన దేవుడు నాయన. నేను మరణంలోకి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా నా ఆత్మ దాహమును తీర్చిన నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దాహమును తీర్చావయ్యా, ఆయన సమృద్ధిలో నీకు దయచేయువాడు, ఆయన మహిమైశ్వర్యము నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయన. Yes Lord. Lord, you are the God of satisfaction. మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, సమృద్ధితో నింపే దేవుడు. హల్లెలూయా. యెహోవా నాకు చాలినవాడా దేవా యెహోవా నాకు చాలినవాడా దేవా యెహోవా నాకు చాలినవాడా. చెప్తామందరూ రెండు చేతుల పైకెత్తి దేవా బిగ్గరగా, దేవా నీవే నాకు చాలినవాడవు నాయనా. ఈ నూతన సంవత్సరంలో నీకు తప్ప వేరు దేనికి చేరుకున్నయ్యా. నీవే నా జీవితానికి చాలిన వాడవు. చెప్తామా? యెహోవా నాకు చాలినవాడా. మరొకసారి దేవా యెహోవా నాకు చాలినవాడా. దేవా యెహోవా నాకు చాలిన వాడా. అవునయ్యా, దేవా యెహోవా తండ్రి యేసయ్యా పరిశుద్ధుడా, నీవు నాకు చాలిన దేవుడు, నా సృష్టికర్త, నాకు చాలిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చుకోగలనయ్యా? ఏ రీతిగా నీ మంచితనాన్ని నేను వర్ణించగలనయ్యా? మేమెంత ప్రభు అవిధేయత కలిగినను, ఇప్పటికీ మేము అవిధేయులుగా జీవిస్తున్నాను, మమ్మల్ని ప్రభువా ప్రేమిస్తున్నావు. నీ మంచితనం మా పట్ల చూపిస్తున్నావు. నీ సన్నిధికి రాకపోయినప్పటికీ కూడా, ప్రార్థనలకు రాకపోయినప్పటికీ కూడా, ప్రాచీన స్వభావంతో జీవిస్తున్నప్పటికీ కూడా నా పట్ల మంచితనం చూపిస్తున్నావు నాయన. అయ్యా, మాలో ప్రాచీన స్వభావం ఉండడానికి వీల్లేదు ప్రభువా. మాకు నవీన స్వభావమును దయచేయండి ప్రభువా. పాత రోత జీవితాన్ని యేసు నామమున దాన్ని గద్దించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, మాకు నవీన స్వభావం కావాలి నాయన. మేము మానవులం ప్రభువా, తప్పిపోతూ ఉన్నాం. అయితే తప్పిపోవటానికి, తెలిసి కూడా తప్పిపోవటానికి వీల్లేదు నాయన. మాకు నవీన స్వభావం, మంచి స్వభావం, స్వస్థ బుద్ధిని, మంచి బుద్ధిని మాకు దయచేయి నాయన. మంచి బుద్ధిని దయచేయి ప్రభువా. స్వస్థ బుద్ధి కలిగిన వారిని, దీనత్వం, దీన మనసు కలిగిన వారిని నువ్వు ఎంతగానో ప్రేమించే దేవుడు నాయన. అలాంటి స్వభావంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఒప్పుకోండి అయ్యా, ఇన్ని రోజులు నేను నిర్లక్ష్యం చేశాను, ఇక మీదటి నుండి నీ వాక్యానికి లోబడతానయ్యా. దైవ సేవకులు ఏదైతే హెచ్చరిస్తారో, చెప్తారో, అది నేను ప్రభువా ఆ మాటలకు లోబడతాను. అది దైవ సేవకుల మాట కాదు, నీ మాట అని లోబడతానయ్యా అని తీర్మానం తీసుకొని, దేవుని సంగమా, అలాంటి తీర్మానం దేవునికి ఇష్టమైంది.
నేను మారుతానయ్యా, నీ బిడ్డ కదా ప్రభువా, నీకు ఇష్టమైన విధంగా నేను మారుతాను. నా కోసం నువ్వు చూపుతున్న ఇంత మంచి ప్రేమకై నేను మారుతానయ్యా అని తీర్మానం తీసుకోండి. ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు. నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎడబాయిని విడువని ప్రభువా, త్రోసివేయని శాశ్వతమైన ప్రేమకై, కృపకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మా జీవితాలను ఇంకా రూపాంతరపరచండి, మార్చండి. మా నోటి మాటను దర్శించండి, మా అవయవాల్ని దర్శించండి ప్రభువా. నీకు ఇష్టం లేని ఆలోచన, తలంపులు, చూపు, వినికిడి, మాటలు, మా క్రియలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతిదినం మేము ఉండటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మను అణిచివేసి మాకిష్టమైన విధంగా శరీర కార్యములను బట్టి మేము జీవించడానికి వీల్లేదు నాయన. ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది ప్రభువా. ఈ ఆత్మ చెప్తుంది నీ కొరకు జీవించమని. ఆత్మను, పరిశుద్ధాత్మను అణిచివేసి ప్రభువా శారీరకంగా జీవించిన రోజులు ఎన్నో ప్రభువా. నాకు ఇష్టం వచ్చినట్టు జీవించిన, మాకిష్టం వచ్చినట్టు జీవించిన దినాలు ఎన్నో ప్రభువా. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీ నడిపింపులోనే ప్రతి దినము, ప్రతి క్షణము మిమ్మల్ని అప్పగించుకుని మమ్మల్ని ప్రభు మీకు జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, యేసు అత్యున్నత పరిశుద్ధమైన నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.